నేను పెరిగిన మామిడి చెట్టు, నా బిజినెస్ పెంచిన మామిడి చెట్టు, నేను 50,000 సక్సెస్ అవడానికి రీజన్ మా మామిడి చెట్టు, డైమండ్ మామిడి చెట్టు, డైమండ్ మామిడి చెట్టు, డైమండ్ మామిడి చెట్టు. ఇదే నాకు ఈరోజు ఇన్ని లక్షల రూపాయల డబ్బు కానీ, ఇంత అద్భుతమైన పీపుల్స్ కానీ, అద్భుతమైన రైతులు కానీ, అద్భుతమైన పెద్ద పెద్ద ఫ్యామిలీస్ని కానీ నాకు ఇండియా లెవెల్గా ఇచ్చింది ఈ మామిడి చెట్టే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మోహన్ రావు. సో మా విలేజ్లో ఈరోజు చిన్న ఫంక్షన్ వాళ్ళు రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనాలో మేము కరోనా సిచ్యువేషన్లో మేము యాంవేలో మేము సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ దిస్ ఈజ్ మై చెట్, మా డైమండ్ చెట్, రైట్? మామిడి చెట్టు అంటాం వీటిని. సో ప్లీజ్ కమాన్, మామిడి చెట్టు దగ్గరికి వెళ్దాం రండి. మా మామిడి చెట్టు అనమాట. సో రైట్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ సమ్మర్లో కరోనా టైంలో మేము ఇక్కడ చేపలు ఇక్కడ వేసుకునే వాళ్ళం. కింద చేపలు వేసి ల్యాప్టాప్ పెట్టేసుకొని ఇక్కడే ల్యాప్టాప్ పెట్టుకొని చక్కగా ల్యాప్టాప్తోనే బిజినెస్ బిల్డ్ చేస్తాం, రైట్? యాంవే బిజినెస్ని కరోనాలో గురవడానికి నా ల్యాప్టాప్ను ఉపయోగించుకొని ఇక్కడ కూర్చొని చేస్తాం. నిజంగా ఈ మామిడి చెట్టుకి నేను చాలా అడిగాను, ఎన్నో కోరికలు కోరాను. నిజంగా ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ చెట్టుకి నేను. సో థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా ఇది చాలా చాలా అద్భుతమైన చెట్టు అండి. ఇది చాలా డైమండ్ చెట్టు అంటాను నేను ఎప్పుడు కూడా. మా కోచ్ జనార్దన్ సార్ మేము కలిసి ఇక్కడే ఉండేవాళ్ళం, ఇక్కడే తిరిగేవాళ్ళం. ఇదే కాలువ వచ్చేది అనమాట, వాటర్ చూస్తారు కదా కాలువ. ఆ వాటర్లోనే మేము సరదాగా అప్పుడప్పుడు స్నానం కూడా చేసేవాళ్ళం, రైట్? బట్ నిజంగా ఇది చాలా చాలా అద్భుతమైనది. ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను ఈ మామిడి చెట్టుకి. ఎందుకంటే ఇది గత 3 తరాల నుంచి వస్తున్న చెట్టు ఇది. సో నేను ఏది మాట్లాడితే నాకు అది ఇచ్చేస్తుంది ఇది. సో నాకు డబ్బు కావాలని చెప్పాను, కుప్పలు తెప్పలుగా డబ్బు ఇస్తుంది. ఒక పెద్ద ఇండియా వైజ్గా పెద్ద నెట్వర్క్ కావాలని చెప్పాను, నెట్వర్క్ ఇచ్చింది. ఇండియా వైజ్గా నాకు అన్ని రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన బిజినెస్ నాకు ఉంది, రైట్? సో అద్భుతమైన క్వాలిటీ పీపుల్స్ కావాలని చెప్పాను, నాకు క్వాలిటీ పీపుల్స్ ఇచ్చింది, రైట్? దట్ ఈస్ దిస్ మామిడి చెట్టు, డైమండ్ చెట్టు. నాకు చాలా ఇష్టమైన చెట్టు అనమాట ఇది. ఎప్పుడు రుణపడి ఉంటాను. సో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 1 year తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 1 or 2 years అవుతుంది. సో చాలా చాలా నిజంగా చాలా రుణపడి ఉంటాను అసలు ఈ చెట్టుకి, రైట్? థ్యాంక్ యూ మామిడి చెట్టు. సో చాలా పెద్ద పెద్ద మామిడికాయలు కాస్తుందండి ఈ సైజులో. బంగిడిబిల్లి మామిడి చెట్టు అనమాట ఇది. సో ఇది చూసారు కదా, ఇక్కడ అప్పుడు సమ్మర్లో ఇవేమి ఉండవు. కింద ఈ పొలాలు అనేవి సమ్మర్లో ఖాళీగానే ఉంటాయి. కింద చేపలు వేసుకొని చక్కగా హ్యాపీగా న్యాచురల్ గాలితో హ్యాపీగా బిజినెస్ ఇక్కడ కూర్చొని బిల్డ్ చేసేవాళ్ళం. పవర్ సప్లై అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వచ్చేవాళ్ళం, రైట్? సో ఆ విధంగా మేము ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేయను. జూమ్ ఎలా నేర్చుకోవాలి అన్నీ ఇక్కడే ట్రైనింగ్ అయినాం మా కోచ్ జనార్దన్ సార్తో కలిపి. సో చాలా హ్యాపీగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, నా కోరిక మీ దయ వల్ల 2027కి నేను కంప్లీట్గా క్రౌన్ అవ్వబోతున్నాను. నాకు క్రౌన్ కావాలని చెప్పాను. ఐఎమ్ ఏ క్రౌన్ అంబాసిడర్, నో డౌట్. ఐఎమ్ ఏ క్రౌన్ అంబాసిడర్, ఐఎమ్ ఏ క్రౌన్ అంబాసిడర్, నో డౌట్, రైట్? నేను ఫిక్స్ అయిపోయాను. మళ్ళీ మీకు డేట్ చెప్తాను. ఈరోజు డేట్ చూసుకుంటే 16/8/2024, రైట్? సో ఈరోజు డేటు మీరు అది వీడియో ఉంటుంది కదా, చూస్తారు. నేను 2027కి ఖచ్చితంగా క్రౌన్ అయిపోయాను, ఫిక్స్ అయిపోయాను. నేను ఎలా అవుతావు నాకు సంబంధం లేదు. నేనైతే క్రౌన్ అంబాసిడర్ అయ్యాను. నేను ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి క్రౌన్ అంబాసిడర్ ఎవరైనా అంటే అది మోహన్ ప్రసన్న మాత్రమే. నో డౌట్ 100% నేను చెప్తాను. సో నేను ఈ చెట్టుకు అడిగాను, మా డైమండ్ చెట్టుకు అడిగాను నేను, నాకు క్రౌన్ కావాలని. ఖచ్చితంగా ఇచ్చేస్తుంది మన కోసం. ఏమడిగితే అది ఇస్తుందండి, అడిగితే చాలు, రైట్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. సో మనకి కరోనా వచ్చిన ఫస్ట్ కరోనాలోన చాలా స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు మా విలేజ్ అక్కడ చూడండి, అదిగోండి జస్ట్ ఒక 300 meters మా కోచ్ హౌస్ అనమాట. అది జనార్దన్ సార్ హౌస్. అదిగోండి ఆ చివరి హౌస్, అదే మెట్లు కనిపిస్తాయి కదా, ఆ చివరి హౌస్. అక్కడ నుంచి ఒక 5 హౌస్లు అవతలే మా హౌస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మేము ఈ టైంలో లైక్ అప్పుడు 2020 టైంలో కరోనా వచ్చినప్పుడు జూమ్ ట్రైనింగ్ అయినా ఫస్ట్ ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలో మాకు తెలియదు. ల్యాప్టాప్లో కొన్న జూమ్ చేయాలంటే సో నేను ఇదిగోండి ఇక్కడ ఈ గట్టు పైన ఇక్కడ ఈ గట్టు మీద కూర్చుంటామని, ఇక్కడ కూర్చునేవాడిని చాపేసుకొని ఈ గట్టు పైన. తర్వాత సాధుకృష్ణ అక్కడ గట్టు పైన. సో మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ గట్టు పైన ఇలా సాధుకృష్ణ కూర్చుండేవాడు, ఓకే. తర్వాత ఆ గట్టు పైన రమ్య సురేష్. సో మా కోచ్ జనార్దన్ సార్ కూడా ఇక్కడ మధ్యలో ఉండేవాళ్ళు, ఇక్కడ మిడిల్లో చెట్టు దగ్గర, ఓకే. మాకు ఉపదేశం ఇస్తూ ఉండేవాళ్ళు, ట్రైనింగ్ అయ్యేవాళ్ళు మన జూమ్ మీద. నార్మల్గా వీడియోలు పెట్టుకోవడం, ఎలా ట్రైనింగ్, వీడియో కాల్ ఆఫ్ ఆన్, స్క్రీన్ షేర్ అన్నీ కూడా అదే కరోనా టైంలో మేము ఇక్కడ ప్రాక్టీస్ అయినాం. అప్పుడు ఇవేం ఉండవు, అంటే మొత్తం ఆరిపోతుంది కదా, కంప్లీట్గా ఏమి ఉండవు, ఓకే. సో
చాలా హ్యాపీగా ఉంది. నాకు అన్ని పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజు మేము ఉన్న స్టేజ్ మీరు చూస్తే జస్ట్ 15% అయినప్పుడు కూడా నా బిజినెస్ నాకు 600 PV 800 PV అయ్యేది. 15%కి వెళ్ళి మళ్ళీ పడిపోయాను నేను యాక్చువల్గా కిందకి బిజినెస్లో. సో ఒక్కడనే వన్ మ్యాన్ ఆర్మీ, రైట్. సో 600 700 PV అయ్యేది ఎవ్రీ మంత్ కూడా. బట్ థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మా కోచ్ జనార్దన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీరామ్ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు వరప్రసాద్ సూర్యకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళ దయ వల్ల అద్భుతంగా నాలెడ్జ్ గెయిన్ చేసి నేర్చుకొని మాకు మేము డెవలప్ అయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో వారు ఏం చెప్తే వాటిని ఉపయోగించుకొని మేము ముందుకెళ్ళగలిగాం. సో వారు ఏం చెప్తే మేము అదే చేస్తాం. కాబట్టి మా బిజినెస్ చాలా బాగా గ్రో అయింది. ఈరోజు ఇండియా మొత్తం, అక్రాస్ ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాల్లో మా బిజినెస్ ఉంది. అలాగే మా బిజినెస్ వరల్డ్ వైజ్ కూడా ఆల్రెడీ ఇప్పుడు అడుగు పెట్టేసింది కొన్ని దేశాల్లో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు మై డైమండ్ చెట్టు, థ్యాంక్ యూ. సో ఆ రోజు బిజినెస్ మీరు చూశారు కదా. మరి ఈ రోజు మా బిజినెస్ చూస్తే 2020 తర్వాత నేను ఈ బిజినెస్లోకి వచ్చింది 2018 ఆగస్టు 16వ తారీఖు వచ్చినాను ఈ బిజినెస్లోకి. అప్పుడే అవుట్ ఆఫ్ నుంచి రావటం, జనార్దన్ సార్ నన్ను సెలెక్ట్ చేయడం, ఈ బిజినెస్ చూసిన తర్వాత నేను జాబ్ని రిజైన్ చేయడం. తర్వాత నేను 15% తక్కువ టైం 2019లో అయిపోయాను నేను 15%. ఓకే, ఆప్షన్ మీద అయ్యాను ఎస్పెషలీ. ఓకే, తర్వాత చూసుకుంటే నా బిజినెస్ మళ్ళీ సర్రని కిందకు పడ్డది. ఓకే, దానికి రీజన్ ఏంటంటే 15%లో బద్ధకం, నీరసం అంటే అన్నీ తెలుసు నాకు ఫీలింగు, ఏముందిలే పెద్ద విషయం అలా ఉండిపోయి అప్లైన్ మాట వినకపోవటం, కోచ్ మాట వినకపోవటం, మెంటర్ మాట వినకపోవటం, ఈ క్రమంలో 15%లో కొద్ది రోజులు ఆగినాం. ఓకే, అలాగని ఒక్కరోజు కూడా బిజినెస్ విడిచిపెట్టలేదండి, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈ క్రమంలో కరోనా వచ్చిన తర్వాత స్తంభించిపోయాము. అయినప్పుడు కూడా కరోనాలో నేనైతే ఎస్పెషలీ చాలా గ్రామాల్లో ఒక డాక్టర్ గారు మేము కలిసి మన హెల్త్ పరంగా మేము చాలా సర్వీస్ ఇచ్చినాం యాక్చువల్గా. సో ఆ తర్వాత కరోనాలో ఇక్కడ మేము నేర్చుకొని ఆ రోజు నేను 15% అయినా వరుసగా మీరు చూస్తే 2021 డిసెంబరు నేను సిల్వర్ అయ్యాను. 2022 ఫిబ్రవరికి నేను గోల్డ్ ప్రొడ్యూసర్ అయినాను. 2022 ఏప్రిల్ మే నెలకి నేను ప్లాటినం అయిపోయాను. యాక్చువల్ 2022లో నేను ఫౌండర్ ప్లాటినం 1800 PVతో మిస్ అయినాను. అయినా ప్రాబ్లం లేదు. మళ్ళీ 2023లో ఫౌండర్ ప్లాటినం అయ్యాం. 2024లో ఫిబ్రవరికి, 2023 ఆగస్టుకి ఫౌండర్ ప్లాటినం ఫినిష్ అయింది. 2024 ఫిబ్రవరికి సఫైర్ పూర్తయింది, రైట్. సో ఇప్పుడు చూసుకుంటే ఫౌండర్ సఫైర్ జర్నీలో ఉన్నాం. ఎమరాల్డ్కి ఫోకస్, నెక్స్ట్ ఇయర్ మేము ఫౌండర్ ఎమరాల్డ్ అవుతాం, నో డౌట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కమింగ్ డైమండ్, ఫౌండర్ డైమండ్, డైరెక్ట్గా 2027కి క్రౌన్ అవుతున్నాం. ఈ రోజు అయితే ఇప్పుడు ప్రెజెంట్ మేము సఫైర్ స్టేజ్లో ఉన్నాం. యావరేజ్గా మా ఇన్కమ్ 30 లక్షల పైన ఉంది ఇయర్లీ. మినిమం ఇన్కమ్ 30 lakhs పైన ఉంది. సో ఎక్కడ మోహన్ రావు ఇదే విలేజ్లో ఇక్కడ నుంచే నెలకి 200, 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు వచ్చిన బిజినెస్, ల్యాంవేలో వచ్చిన డబ్బులు మొదట్లో డబ్బులు కనిపించవు కదా. ఓకే, ఎలా చేయాలో మనకు తెలియదు కాబట్టి కనిపించవు. కానీ ఇప్పుడు బిజినెస్ మొత్తం మారిపోయింది, పూర్తిగా మారిపోయింది. ఇది అమ్ముకునేది కాదు బిజినెస్. చూడండి, ఒక ఆర్డినరీ విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తులు మేము ఈరోజు ఒక విజయవాడలో స్టాండర్డ్గా ఫిక్స్ అయ్యి అక్కడే కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చేసుకొని అక్కడ మేము డబ్బు సంపాదిస్తానంటే, ఇండియా మొత్తం బిజినెస్ చేస్తామంటే దట్ ఈజ్ నేను చాలా ప్రౌడ్గా చెప్తాను. మా విలేజ్ పేరు కొత్తపల్లి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, కోడవమల మండలం. ఐఎమ్ సో ప్రౌడ్, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ టు జనార్దన్ సార్. నన్ను ఆయన సెలెక్ట్ చేసినందుకు, నన్నే మా గ్రామంలో ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఆయన స్పెషల్గా నన్ను సెలెక్ట్ చేసినందుకు సో ఎప్పుడు రుణపడి ఉంటాను. చాలామందికి యాంవే అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే మన జీవితము కన్సిస్టెన్సీ అంటే లైక్ ఉద్యోగం, మన ఒక మైండ్ సెట్తో ఉన్నాం. ఉద్యోగాలు 2030కి ఉండవు, రాసుకోండి డేట్. ఈరోజు మీకు చెప్పాను ఆల్రెడీ డేట్. 2030కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్గా అడుగు పెడుతుంది. మీ ఉద్యోగాలన్నీ ఎగిరిపోతాయి, నో డౌట్. అన్ని రంగాల్లో కూడా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్. ఒక్క ఉద్యోగం కూడా మీకు ఉండదు. ఒకవేళ ఉందని మీరు భ్రమపడ్డారా, మీరు దొరికిపోతారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఎస్పెషల్లీ ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే నెలకి చాలామంది ఏమనుకుంటారంటే 10,000, 20,000, 50,000, లక్ష రూపాయలు వస్తే సూపర్ అనుకుంటారు. కానీ రాబోట్ కియోసాకి ప్రపంచ వరల్డ్ ఫినాన్షియల్ అడ్వైజర్ ఏం చెప్తానంటే నెలకి 2 లక్షల రూపాయలు సంపాదించేవాడు పేదవాడు.
నెలకి 2 నుంచి 7 లక్షల రూపాయలు సంపాదించేవాడు మిడిల్ క్లాస్, 7 లక్షల నుంచి 74 లక్షల రూపాయలు సంపాదించేవాడు భాగ్యవంతుడు. సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, నా ఇన్కమ్ 20,000 సార్ నేను సూపర్ డూపర్ అంటే నువ్వు అధపాతాళం కింద ఉన్నావు అని అర్థం. అంటే కనీసం ఒక 60-70 సంవత్సరాల కింద మైండ్ సెట్లో నువ్వు ఉన్నావు. మారకపోతే పోతావు, మారితే మారక బాగుపడతావు. సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. యా.